విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్ను అధికారులు మూసివేశారు. మరమ్మతుల దృష్ట్యా 15 రోజుల పాటు మూసివేనున్నారు. తిరిగి జూన్ 12వ తేదీన ఘాట్ రోడ్ ని పునరుద్ధరిస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులు మహామండపం మీదుగా రావాలని ఆదేశాలు జారీ చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం పున్నమి ఘాట్, కుమ్మరిపాలెం సెంటర్ నుంచి దేవస్థానం బస్సులను అధికారులు నడుపుతున్నారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మరమ్మతులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్ ను మూసివేశారు. ఘాట్ రోడ్డు మరమ్మతుల రీత్యా దాదాపు 15 రోజుల పాటు మూసివేయనున్నారు. తిరిగి జూన్ 12వ తేదీన ఘాట్ రోడ్ ను పునరుద్ధరించారు. ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్ లో, ఎందుకంటే ఘాట్ రోడ్డు క్లోజ్ చేసినటువంటి ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఘాట్ రోడ్డు ప్రస్తుతం మరమ్మతులు చేస్తూ ఉన్నారు. అటు ఏదైతే భక్తులు రీత్యా వాహనాల్లో టూ వీలర్ అటు నడుచుకుంటూ వస్తున్నట్టు వారు ఘాట్ రోడ్ లో కొన్ని ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కూడా ప్రస్తుతం మరమ్మతులు అయితే చేపట్టారు. ప్రస్తుతం ఆర్ఎన్బికి బాధ్యతలు అయితే అప్పచెప్పడం జరిగింది. ఇవాటి నుంచి పనులు ప్రారంభమవుతున్న రీత్యా కూడా కొండపైకి ఏ వాహనాలను అనుమతించడం లేదు, ఏ ఒక్కరిని కూడా అనుమతించలేదు. 4 వీలర్ వచ్చిన వారిని నేరుగా మహామండపం మీదుగా వెళ్లాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ఏదైతే అటు మహామండపం వైపుగా వెళ్లాలంటూ చెప్పిన నేపథ్యంలో కూడా అటు పాదచారులను కూడా అటు 2 వీలర్ 4 వీలర్ ఎవరిని కూడా కొండపైకి అనుమతించడం లేదు. ఒకవైపు పోలీసులతో పాటు మరోవైపు కొండ మీద ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్తో ఎక్కడికక్కడ మొత్తం కూడా గస్తీ కాస్తున్నారు. ఏ ఒక్కరిని కూడా కొండపైకి అనుమతించడం లేదు. ఎందుకంటే మరమ్మతులు జరుగుతున్న రీత్యా కూడా ఎవరైనా పైకి వెళ్తే పనులకు ఆటంకం కలుగుతుందన్న రీత్యా మొత్తం కూడా ఎవరిని అనుమతించడం లేదు. దాదాపు 15 రోజుల పాటు పనులు జరగని ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. ఘాట్ రోడ్డు మీదుగా వస్తున్నటువంటి వాహనాలు నేరుగా మహామండపం మీదుగా వెళ్లాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి ఇందుకోసం ప్రత్యేకంగా అటు కుమ్మరిపాలెం సెంటర్, కొండమి ఘాటు, దాంతో పాటు అటు వినాయకుడి గుడి, ఈఎంసీ కాంప్లెక్స్ తో పాటు కనకదుర్గ నగర్ లో కూడా ప్రత్యేకంగా పార్కింగ్ ఫెసిలిటీస్ అయితే కల్పించారు. అదేవిధంగా భక్తులు కూడా ఎవరైతే బస్సుల్లో వస్తారో, ఇతరత్ర మార్గాల ద్వారా నడుచుకుని వస్తారో వారు కూడా పూర్తిగా మహామండపం మీదకి వెళ్లాలంటే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటు ఏదైతే అటు విఐపీలకు సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు వృద్ధులు, వికలాంగులు సంబంధించి కేవలం లిఫ్ట్ల మీద కానీ వాళ్ళు వెళ్ళాలి. మిగిలిన ఎవరైనా కూడా అటు 7 అంతస్తుల మీదుగా అటు మెట్ల మార్గాన మాత్రమే అమ్మవారిని దర్శించుకునే విధంగా కూడా తగు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏ ఒక్కరిని కూడా లిఫ్ట్ లో అనుమతించమంటూ కూడా కరాఖండిగా చెప్పినటువంటి అయినా కనిపిస్తుంది. ఎందుకంటే భక్తుల సంఖ్య అధికంగా వస్తారు కాబట్టి అటు పార్కింగ్ చేసిన సమయంలో అటు నేరుగా అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి మొత్తం వారు అంతా కూడా మహామండపం మీదుగా 7 అంతస్తుల మీదుగా రావాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు దుర్గగుడి బస్సులకు సంబంధించి కూడా అటు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, దుర్గాఘాట్ నుంచి వచ్చే భక్తులు కూడా నేరుగా కనకదుర్గా నగర్ లోనే అక్కడ పార్కింగ్ చేసి అక్కడి నుంచి నేరుగా కాలినడకన అటు అమ్మవారి దర్శనానికి వెళ్లే విధంగా కూడా తగు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే 15 రోజుల పాటు పనులు జరుగుతున్న నేపథ్యంలో కూడా భక్తుల సంఖ్య అటు శుక్రవారం, శనివారం, ఆదివారం ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు అమ్మవారి దర్శనం సజావుగా సాగే విధంగా కూడా ప్రత్యేక అదనపు సిబ్బందిని కూడా నియమించినట్టు సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో కూడా దాదాపు దుర్గగుడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరొక వైపు ఇటు ఘాట్ రోడ్ మీద ప్రస్తుతం పనులు అయితే ప్రారంభించడం జరిగింది. దాదాపు 15 రోజుల పాటు పనులు జరిగి ఏవైతే ప్యాచ్ వర్క్లు ఉన్నారో ప్రస్తుతం ఘాట్ రోడ్డుకి సంబంధించి చూడొచ్చు ఏవైతే కొన్ని గోతులు ఇవి ఉన్నాయో వాటి కాళ్ళు గుచ్చుకోవడం, దాంతో పాటు దసరా భవానీ దీక్షల్లో కొంత పనులు చేస్తున్న నేపథ్యంలో ఎన్ని గుంతలు ఏర్పడిన నేపథ్యంలో అటు వాహనదారులకు కావచ్చు, అటు పాదచారులకు కావచ్చు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రీత్యా కూడా ప్రస్తుతం ఘాట్ రోడ్డు పైన మరమ్మతులు చేస్తున్నారు. ఆర్ఎంబి దాదాపు 15 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే మెటీరియల్ అంతా డంప్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే ఇక్కడి నుంచి మొదటి టర్నింగ్ వద్ద అక్కడి నుంచి నేరుగా హోమ్ టర్నింగ్ వైపు, హోమ్ టర్నింగ్ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు కూడా మొత్తం ఏవైతే ప్యాచ్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారు. దాదాపు 15 రోజుల లక్ష్యం పెట్టుకునే సిచ్యువేషన్ కనుక ఇది 15 రోజుల పాటు ఘాట్ రోడ్డు పైన ఏ ఒక్కరిని అనుమతించరు. అటు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అటు పాదచారులు, అటు బస్సుల్లో వచ్చేవారిని ఏ ఒక్కరిని కూడా అనుమతించరు. కేవలం అటు మహామండపం మీదుగా ప్రతి ఒక్కరికి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వృద్ధులు, వికలాంగులకు సంబంధించి లిఫ్ట్ సౌకర్యం కల్పించారు. విఐపీలకు సంబంధించి కూడా కొన్ని అక్కడ ప్రోటోకాల్ సిబ్బందిని కింద మహామండపం దిగువని ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఎవరైనా అమ్మవారి దర్శనార్థం వచ్చిన క్రమంలో కూడా ప్రతి ఒక్కరు మెట్ల మార్గాన అటు ఏదైతే 7 అంతస్తుల భవనం పై నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యం, నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.